ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టి రోడ్డుపై పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలు కాగా పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. షాహీన్ నగర్ లో 32 ఏళ్ల రౌడీ షీటర్ అమర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గతంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ షిగర్ హత్యలో రౌడీ షీటర్ అమర్ నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో నేడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వచ్చి అమర్పై దాడి చేయడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. పహాడీ షరీఫ్ పోలీసులు క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నోవా 3rd, 4th ఇయర్స్ బి ఫార్మసీ విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అవుతుందని, ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి సెమీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో తమకు హాల్ టికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు కోరారు. దీంతో ట్రైనీ ఎస్ఐ సమక్షంలో హాల్ టికెట్స్ ఇచ్చేందుకు కళాశాల నిర్వాహకుడు ఒప్పుకున్నట్లు సమాచారం.